స్వామివారి అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం కదా. ఒకప్పుడు తిరుపతి వెళ్ళాలంటే ఏదైనా పెద్ద మొక్కుకొని ఆ మొక్కు చెల్లించడానికి తీసుకెళ్లేవారు. అలాగే నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా తిరుపతి మ్యారేజ్ అయిన తర్వాత అనమాట నేను ఫస్ట్ టైం తిరుపతి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నేను ఎప్పుడు వెళ్ళి చూస్తానా అనిపించేది. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ తో వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెళ్ళడం. మేము ఉండే ప్లేస్ నుండి తిరుపతి వెళ్ళాలంటే 4 hours జర్నీ అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మేము కలిపి వెళ్ళాము. కారు మీద వెళ్ళామంటే కొన్ని ప్లేసెస్ కూడా చూడడానికి. మేమే వెళ్ళిన టైం ఏంటో తెలియదు కానీ ఫుల్ వర్షం. ఇంకా దారిలోనే ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి మా విని అయితే షాక్ కి దోశ. ఏంటమ్మా ఇది దోశ ఇంత పెద్దగా ఉంది, తినాలా లేదా అని చెప్పి ఒకటే నవ్వు అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాము. ఇక్కడైతే మేము తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. నిజంగా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తిరుమల కొండల్లో మనుషులే కాదు రాళ్ళు కూడా భక్తితో నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. మేము ముందుగా టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఇక్కడ కొండ కిందే మనకి ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. తిరుమల కొండల్లో గాలి కూడా భక్తి ఉంటుందిరా బాబు అనిపిస్తుంది. ఈ ప్రకృతిని చూస్తుంటే ఆటోమేటిక్ గా మనం గోవింద అనుకుంటూ నామల్ని అయితే పలికేస్తాం కదా. అందుకనే మనం తిరుపతి వచ్చామంటే ఫోన్ సైలెంట్ లో పెడతాం, మనసు మాత్రం ఆళ్ళనే పెట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే గోవింద అని కామెంట్ చేయడం అయితే మర్చిపోక.